బావమర్ద్యా. ఓ ఏటా దేశం? ఇప్పుడు మనం ఏ దేశంలో ఉండాం? వారం రోజులు బట్టి వర్ణం లేదు, అయినా బతికేస్తున్నాం. అంటే మనం ఏ దేశంలో ఉన్నాం అన్నమాట? మన దేశంలోనే. బాగా చెప్పేవే బావమర్ద్యా. బావమర్ద్యా, ఇప్పుడు నీకు వన్నం కావాలా? లవలవా లవలవా నోరముయ్యా. నువ్వు మా గదిలేమో. బుట్టెత్తుకో. దొరగారు, బాబులే దొరగారు, బాబులే. మీరు బావమర్ద్యా, జయమాలే. దండాలండి అమ్మగారు. లోపల ఎవరు లేరా? లోపల ఉన్నారు అయ్యగారు. జయమాలి కాదు, పని మనిషి. మేము పావులోళ్ళం. అయ్యగారి మీరు నరసమ్మ ఎవరిలా? పావులోడు అయ్యగారు. వాళ్ళకి ఇక్కడేం పని? మీ ఇంట్లో పావుంది దొరా. మా ఇంట్లో పావుందా? మీకెటా తెలిసా? మీ ఇంట్లో కమ్మని మినపరొట్టి వాసన వస్తుంది. వాసన వస్తే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? అవును బిలు. నేనే ఇంట్లో పెద్దమ్మను. పని మనిషి అన్నావు. జోజో ఆయనతోటి దద్దమ్మ జబరగా. ఇదిగో మినపరొట్టి వాసన వస్తుందంటే ఈ ఇంట్లో పావున్నట్టే లెక్క. మీ ఇంట్లో మా సెట్టప్ప ఉంది. దొరా, మీరు పట్టమంటే ఆ తాడేలు పావుని బూరుది పడతాం. అయ్యగారు, పావంటే నాకు మా సెడ్డ భయం అండి. తొందరగా దాన్ని పట్టేయమనండి, లేకపోతే నేను మీ ఇంట్లో పని చేయలేను. నర్సే, నువ్వు లేకపోతే నేను బతకలేనే. బాబు, పావును పట్టడానికి ఏం తీసుకుంటారు? 50 రూపాయల? మీ ఇంట్లో ఉండేది మా చెడ్డ పావు దూరా. బేరం ఇట్టం లేకపోతే పోతాం. బావుమదే లే. బాబు, ఆ పావును పట్టుకోండి బాబు. బాబర్దే, నేను వెలిగించమన్నప్పుడు కదా నువ్వు వెలిగించాలా? పెద్దానికి కంగారే. భారంగా ఇప్పుడు బోర్ వదన అది రాదు. ఏమంటా? వస్తదే. వచ్చావా నాగరాజా? నీ కోటి దండాలు. రామని ఇంటికి పోదాం. బావమడితే పట్టో పట్టో పట్ట. మీకేం భయం లేదా? బాబు, సమయానికి దేవుళ్ళకి వచ్చి కాపాడు. ఇదిగో అనుకున్న దానికంటే 10 రూపాయలు ఎక్కువ చేస్తాను, తీసుకెళ్ళండి. మంచిది దొరా. వెళ్ళొస్తాం, మళ్ళీ వస్తాం. కావాలంటే మళ్ళీ వస్తాం. పోమర్దే, రొట్టెని నిధులు పడిందే. ఇవాళ నాకు అన్నం వద్దు, మేక బిర్యానీ కావాలా? బిర్యానీ. మేక బిర్యానీ? నీకు పామ్ బిర్యానీ పెడతా. నువ్వు ఇక్కడే ఉంటావు. పువ్వులు దొంగతనం చేసే వాళ్ళని పెళ్లి కొడుకు వెతుక్కుంటూనే వస్తాడటక్క. నన్ను ఎలా గుర్తుపెట్టేవే గౌరీ? కళ్ళు లేని వాళ్ళు చెవులతో చూడగలరు. నాకు అమ్మ అడుగులు చప్పుడు తెలుసు, అన్నయ్య నడక తెలుసు. అలాగే ఈ దొంగక్క అడుగులు చప్పుడు తెలుసు. అన్నట్టు మీ అన్నయ్య ఎక్కడున్నాడే? మొన్నేదో పావం సంపాదించాడక్క. దాంతో డబ్బులు సంపాదిస్తానని పట్నం వెళ్ళాడు. వాడి మొహానికి పావు ఒకటి, ఏదో వంక. నువ్వు ఇలా కష్టపడుతూనే ఉంటావు, వాడు మాత్రం షికాలు కొడుతూనే ఉంటాడు. అలా అనకక్క. నాకు మాత్రం ముందు వెనక ఎవరున్నారు? నాకు వాడు, వాడికి నేను తప్ప. సరే సరే, ఒక మూర పువ్వులి తీసుకువెళ్తా. కింద రూపాయి. ఇది పాలా ఖరీదుండదు, రోజు రూపాయి ఇస్తుంటావు. అది పువ్వుల కోసం కాదే, నీ కోసం. సరే, రేపు ఈ బాకీ అంతా జమ చేసి నీ పెళ్ళయ్యాక ఊరికినే పూలు ఇస్తుంటా. అలాగే, వెళ్ళొస్తా గౌరీ. సరే అక్క. అరే, టెంకాయ ఏమైపోయింది? ఏవేంజీ, ఎవరు తీసారే? ఏ, నువ్వు గాని తీసావా? తీసుకోలేదు. అలా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా. అలాగే చేద్దాం.
దొంగిలించింది కాకుండా అబద్ధం ఆడుతున్నావా? ఉంటే పని చెప్తాను. గణపతి ఏమైంది? ఏవయ్యా, నీదేనా ఏనుగు? చూడ్డానికి బారెడు మీసం ఉంది, టింగు రంగలా ఉన్నావు. దొంగతనం చేయించా బ్రతుకుతున్నావు. ఏమిటయ్యా ఉషు గుషు? 2 రూపాయలు ఇచ్చి కొన్నాను టెంకాయని. లక్ష్మి, వారు ఎవరనుకున్నావు? చిన్నబాబు గారు. ఈ గుడి కూడా వారిదే. ఏం గణపతి టెంకాయ కొట్టేసావా? ఇంటికి రండి పని చెప్తాను. ఇదిగో ఈ 2 రూపాయల అమ్మాయికి. వద్దండి, మీరెవరో తెలియక ఏదేదో అనేశాను. పర్వాలేదు తీసుకో. ఏ గణపతి రా. ఏ లక్ష్మి, నీ అందమైన చేత్తో నాకింత అన్నం పెట్టిపోవే. అవతల నేను నీరు తీసుకురావాలి. నీ అందమైన చేత్తో నువ్వే అన్నం పెట్టుకొని తిను బావా. ఏ లక్ష్మి, ఈ ఇంట్లో నాకు అన్నం పెట్టడానికి ఎవ్వరూ లేరు. చచ్చా, తినే తిండి కూడా సహించడం లేదు. ఎక్కడ పూర్ణ? అన్నయ్య, ఈవేళ శుక్రవారం, దేవాలయానికి వెళ్ళొద్దామని. నేను అటువైపు వెళుతున్నాను. నిన్ను అక్కడ వదిలిపెడతాను రా. వద్దన్నయ్య, ఏ? నేను పక్క వీధిలో మాధవి, మల్లి, అరుణ వాళ్ళతో కలిసి వెళ్తానన్నయ్య. నన్ను మీతో చేర్చుకోండి. ఏమిటి? ఊరికే అన్నానులేమ్మా. వెళ్ళు. ఆడవాళ్ళతో నాకేం పని. ఎంతసేపు మీరు వచ్చి? ఓ యుగం గడిచింది. నీకోసమని అన్నయ్య కళ్ళు కప్పి ఇక్కడ పడిగాపులు కాస్తూ కూర్చుంటే ఇప్పుడు ఆమె దర్శనం. ఏం చేయను, ఇక్కడికి రావాలని నా మనసు పీకుతోంది. కానీ వచ్చి మీతో ఎలా ఏమని మాట్లాడాలో నాకే తెలియటం లేదు. అదిగో ఆ మీరు గీరు మన్నింపులే వద్దంటున్నాను. నా పేరు పూర్ణిమ అని ఉండగా మీరు ఏమిటి? మీరు ఏది పూర్ణ అని పిలవండి. అది కదండి. అదిగో ఆ హండీలు హుండీలు వద్దంటున్నాను. అది కాదు పూర్ణ. చాలు చాలు, ఆ పిలుపు ఒక్కటే చాలు. నా గుండెల్లో 1000 మంగళవాద్యాలు రోగుతున్నాయి. పూర్ణ, అబ్బబ్బా, ఏమిటండి మీ గొడవ? నా అంతటి నేనే వస్తే ఇలాగే నా వెనక ముందులాడ్డం? అది కాదు పూర్ణ. మీరెక్కడా మేమెక్కడా? జమీందారు గారింటికి పావుల ఇంటికి ఎంత దూరం ఉందో తెలుసా? అయితే రండి, 7 అడుగులు నడిచి చూద్దాం. రండి. హాస్యం కదా పూర్ణ. ఒకవేళ మన పెళ్ళే జరిగిందనుకో, మా కొంపలో నీకే సుఖాలుండవు. వద్దు. అప్పుడు ఓ అని పిలిచినా పలికేవాడు ఉండరు. వద్దు. ఏ వద్దని మరి ఇంకేం కావాలి? ఏమిటా ఈ మొరటోడు?